విజయవాడ చిట్టినగర్ చిట్టిగారు పార్క్ ఎదురుగా సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. కామిళ్ల బోజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ బోధకులు క్రీస్తు సందేశాన్ని అందించారు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన వేడుకల్లో క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రేయభిలాషులకు, నాయకులకు, మిత్రులకు ప్రతి ఒక్కరికి కామిళ్ల జోజీ ధన్యవాదాలు తెలిపారు. మీరు కొంచెం జరగండి. ఓకే ఓకే అండి. స్మైల్. నేను కబేల సెంటర్లో పరిచయం చేస్తున్నాను. మరి ఈ రోజున మరి జోజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ స్థలంలో మరి సెమీ క్రిస్మస్ చాలా అద్భుతంగా జరిగింది. మరి కామల్ల జోజీ గారు యేసయ్య ప్రేమను బట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదవారు అనేకులకు దుప్పట్లు పంచడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి అతిథులుగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే రాయన భాగ్యలక్ష్మి గారు, అంతేకాకుండా గోదావరి గంగా గారు రావటం చాలా మేలుకరంగా, దీవెనకరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పేదవారిని ఇలాగ క్రిస్మస్ సందర్భంగా ప్రోత్సహించడం చాలా మంచి విషయము. మరి బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా పేదలను మనం ఆదరించాలి. మరి క్రిస్మస్ అనేది లోకమంతటా, ప్రపంచం అంతటా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ ప్రధానమైన కారణం యేసు జన్మించడం. అది మనందరి హృదయాల్లో కూడా క్రీస్తు జన్మించాలని ఈ యొక్క క్రిస్మస్ నాడు మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. క్రీస్తు వచ్చినటువంటి ఆ ఉద్దేశాన్ని మనందరం నెరవేర్చాలి. థ్యాంక్ యూ. ఈరోజు 47వ డివిజన్లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో నా ఆధ్వర్యంలో మా తమ్ముడు కిషోరు, అలాగే ఆనంద్, ఇంద్ర, మన ప్రభుదాస్ గారు, మీ అందరం కూడా ఒక సెమీ క్రిస్మస్ వేడుకలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన కారణం మా అన్నయ్య చింతలపూడి సత్యనారాయణ గారు. ఆయన ఈ రోజున కాకపోతే కొద్దిగా లేట్ అవడం వల్ల ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. కానీ ఆయన లేకపోయినా బాగా జరిగింది. మా ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు, అలాగే మా డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ గారు, వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అలాగే పేదలకి ఒక 200 మందికి దుప్పట పంపిణీ, వాళ్ళకి కేక్ కటింగ్ ఇవన్నీ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ పండుగ అనేది కనిపించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఆ ప్రభువుని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తమ్ముళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.